హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు సురేంద్రపురి వెళ్తున్నాం. ఇండియాలో ఉండే టెంపుల్స్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. మనం పదండి వెళ్దాం, చూద్దాం. మహాభారతాన్ని మనం పంచమ వేదంగా భావిస్తాం. అలాంటి భారతంలో అన్ని రకాల వ్యక్తులు, మనస్తత్వాలు కనిపిస్తాయి. ధృతరాష్ట్రుడి పాత్ర తీసుకుంటే కౌరవులకు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. ధృతరాష్ట్రుడు సహజంగా దుర్మార్గుడేం కాదు. విదురుడు చెప్పే మాటలు శ్రద్ధగా వినేవాడు. కాని ఓ సగటు తండ్రిలా ప్రవర్తించాడు. తన కుమారులపై ప్రేమతో పక్షపాతాన్ని చూపినవాడిగా భారతంలో మిగిలిపోయాడు. కౌరవ సభ కొలువులో పాండురాజు, శకుని, భీష్ముడు, విదురునితో కలిసి ధృతరాష్ట్రుడు సభ నిర్వహించాడు. అమ్మవారి కాలి గజ్జెలు పడిన చోటు శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. శంకరీదేవిగా ఇక్కడి అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారి ఉదర భాగం పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్లో పడింది. ఇక్కడ సతీదేవి శృంఖలాదేవిగా పూజలందుకుంటోంది. కర్ణాటకలోని మైసూరులో చాముండి కొండపై చాముండేశ్వరి కొలువై ఉంది. సతీదేవి తల వెంట్రుకలు ఇక్కడ పడ్డాయి. మహిషాసురుణ్ణి సంహరించిన దేవిగా మహిషాసుర మర్దిని రూపంలో అమ్మ ఇక్కడ పూజలందుకుంటోంది. సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి. తెలంగాణలోని జోగులాంబ, గద్వాల జిల్లాలోని అలంపురంలో జోగులాంబాదేవి కొలువై ఉంది. మెడభాగం పడిన శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబికాదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు మునులను హింసించేవాడు. మృత్యుంజయుడైన అతన్ని సంహరించేందుకు అమ్మవారు
తుమ్మెద రూపంలో వచ్చారు. అలా అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరొచ్చింది. సతీదేవి కళ్ళు పడ్డ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో అమ్మవారు వెలిగిపోతుంటారు. కొల్హాపూర్ని అవిముక్త క్షేత్రం అంటారు. ఎందుకంటే ఇక్కడి అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మహారాష్ట్రలోని నాందేడు వద్ద మాహోర్లో ఏకవీరాదేవి ఆలయం ఉంది. సతీదేవి కుడి చెయ్యి ఇక్కడ పడింది. అమ్మవారి శిరస్సు భాగం మాత్రమే పెద్ద కళ్లతో గర్భగుడి పైకప్పును తాకేంత ఎత్తు కలిగి ఉంటుంది. సతీదేవి పైపెదవి పడిన స్థలమే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళి క్షేత్రం. తన రక్తం ఎన్ని చుక్కలు నేలపై పడితే అంతమంది రాక్షసులు పుట్టుకొచ్చేలా అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వరం పొందాడు. అతణ్ణి సంహరించేందుకు మహాకాళి అవతారం దాల్చిన అమ్మవారు నాలుకను పొడవుగా చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టైనా కింద పడకుండా చేసి అతణ్ణి సంహరించింది. త్రిమూర్తులలో మొదటివాడు చతుర్ముఖుడైన బ్రహ్మ. విష్ణువు నాభి నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే ఈయనను కమల సంభవుడు అంటారు. విశ్వాన్ని సృష్టించి మన తలరాతలు రాయడం బ్రహ్మ విధుల్లో ఒకటి. త్రిమూర్తులలో 3వ వాడు మహేశ్వరుడు. ఈయన లయకారుడు, అంటే నాశనం చేసేవాడు అని అర్థం. కైలాసంలో ఉండే శివుడు సృష్టిని అంతం చేస్తేనే పునఃసృష్టికి అవకాశం ఉంటుంది. వేడుకున్న వారందరికీ వరాలిచ్చే దేవుడు కనుక భోళాశంకరుడనే పేరొచ్చింది. సతీదేవి ఎడమ చేయి పడిన భాగం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారు పురుహూతికాదేవిగా పూజలందుకుంటున్నారు. పురుహూతికాదేవి 4 చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి, తామర పువ్వు, మధుపాత్ర ఉంటాయి. నాభి పడిన ప్రాంతంలో గిరిజాదేవి ఆలయం ఉన్నది. ఒరిస్సాలోని జాజిపూర్ వద్ద గిరిజాదేవి ఆలయం ఉంది. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలతో, దండలతో, బంగారు ఆభరణాలతో ఇక్కడ అలంకరిస్తారు. సతీదేవి ఎడమ చెక్కిలి తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో పడింది. మాణిక్యాంబగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉంది. దక్షయజ్ఞం జరిగిన ప్రదేశంగా ద్రాక్షారామాన్ని భావిస్తారు. భోగం, మోక్షం, వైభవానికి ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉండే కామాఖ్యాదేవి ఆలయంలో కామరూపిదేవి కొలువై ఉంది. ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని ప్రతీతి. గర్భగుడిలో యోని వంటి శిల ఒకటి ఉంది. ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు కనుక కామాఖ్యాదేవయ్యింది. సతీదేవి కుడి చేతి 4 వేళ్లు పడిన ప్రయాగలో ఉన్న అమ్మవారే సతీదేవి మాధవేశ్వరి దేవి. ఇక్కడ అమ్మవారు యంత్రం రూపంలో కనిపించడం విశేషం. యంత్రం స్థాపించిన ప్రదేశంలో ఉన్న ఉయ్యలకే పూజలు నిర్వహిస్తారు. సతీదేవి పుర్రెపడిన ప్రదేశమే వైష్ణవీదేవి ఆలయం. జమ్మూ కాశ్మీర్లోని కాట్రా వద్ద కొండపై ఉన్న అమ్మవారిని చూడాలంటే హెలికాప్టర్లో లేదా గుర్రాలపైన వెళ్ళాలి. బీహార్లోని పాట్నా సిటీకి దగ్గరలో ఉన్న గయలో శక్తి స్వరూపిణి అయిన మాంగళ్యాదేవి ఉంది. మంగళగౌరి ఆలయం ఉన్న చోట సతీదేవి స్థనం పడిందని ప్రతీతి. సతీదేవి చెవికమ్మలు పడ్డ చోటు కాశీలో ఉంది. ఇక్కడ విశాలాక్షిదేవి ఆలయంలో పెద్ద కళ్ళున్న విశాలాక్షిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. జీవితంలో ఒక్కసారైనా గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడు, విశాలాక్షి అమ్మవార్ల దర్శనం చేసుకునేందుకే కాశీయాత్ర చేస్తారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నీలం నది ఒడ్డున శ్రీ శారదాదేవి పీఠం ఉంది. ఇక్కడ సతీదేవి చెయ్యి పడిందని కొందరు చెబుతారు. కుడి చెంప పడింది అన్న కథనం కూడా ప్రచారంలో ఉంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడ శారదా పీఠాన్ని స్థాపించారు. ఆదిపరాశక్తి పరబ్రహ్మస్వరూపం సృష్టి స్థితి లయం అనే 3 కార్యాలను నిర్వహించడానికి త్రిమూర్తులను సృష్టించింది. వారే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి సకల శుభాలను అనుగ్రహిస్తాడు. ఆర్థిక చింతలను తీర్చే రూపం ఈ స్వామి. శ్రీకృష్ణుడు బాల్యంలో యశోదానందుల వద్ద రేపల్లెలో పెరుగుతుంటాడు. అక్కడ కాళింది మడుగులో ఉన్న సర్పం పేరే కాళీయుడు. ఒకసారి కాళీయుడు చిమ్మిన విషం వల్ల నీళ్లన్నీ విషమయమై ఆ నీరు తాగిన వారంతా మరణించారు. కాళీయుడి పడగ మీదకు దూకిన కృష్ణుడు తాండవం చేసి అతడి పొగరు నడిచాడు. మానవులారా, ఇదే నాగలోకం. అవసరాన్ని బట్టి దేవతల రూపంలో ఉన్న నాగలోకవాసులు సర్పరూపాన్ని కూడా ధరిస్తారు. నాగకన్యలు నృత్యం చేయడంలో మహా నేర్పరులు సుమండి. విష్ణుమూర్తికి తల్పమైన ఆదిశేషుడు, క్షీరసాగర మదనానికి కవ్వంగా ఉపయోగపడిన వాసుకి ఈ లోకం వారే. మహాభారత గాథలో బలశాలిగా పేరుగాంచిన భీముడు నాగరాజు నుంచి వరంగా 1000 ఏనుగుల బలం సంపాదించింది ఈ లోకంలోనే. అల్లసాని పెద్దన రాసిన మను చరిత్రలోని మత్స్యావతార కథ ఇది. పూర్వం సత్యవ్రతుడనే రాజు నదిలో అర్ఘ్యం సమర్పిస్తున్న వేళ ఒక చేప అతడి చేతిలోకి చేరి కాపాడమని వేడుకుంటుంది. రాజు ఆ చేపను రాజమందిరానికి తీసుకువెళతాడు. అక్కడ చేప రూపంలో ఉన్న విష్ణువు ప్రత్యక్షమై పక్షం రోజుల్లో ప్రళయం రాబోతోందని వెల్లడిస్తాడు. ప్రళయం వచ్చే ముందు పునః సృష్టికి అవసరమైన ఔషధులు, బీజాలను, 7 ఋషులను ఒక నౌకలో సముద్రంలోకి తీసుకెళ్లమని ఆదేశిస్తాడు. సత్యవ్రతుడు ఆ ఆదేశాలను పాటిస్తాడు. విష్ణువు చేపరూపం దాల్చి ప్రళయం ముగిసే వరకు నౌక మునిగిపోకుండా కాపాడతాడు. పాల సముద్రంలోని త్రికూట పర్వతంపై ఉన్న ఒక ఏనుగు ఒకరోజు కడుపు నిండా తిని నీళ్లు తాగడానికి దగ్గరలోని సరోవరానికి వెళుతుంది. అక్కడ నీళ్లు తాగుతూ ఉండగా అందులోని మొసలి ఆ ఏనుగు కాలిని పట్టుకుంది. కాలు విడిపించుకోవడానికి ఏనుగు తీవ్రంగా పెరుగులాడుతుంది. చివరి ప్రయత్నంగా గజరాజు తనను రక్షించమని శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన వినగానే మహావిష్ణువు లక్ష్మీదేవికి కూడా విషయం చెప్పకుండా వెంటనే గరుడ వాహనంపై త్రికూట పర్వతాన్ని చేరుకుంటాడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మొసలి తలను ఖండించి గజరాజును కాపాడతాడు. మొసలిగా జన్మించిన గంధర్వుడికి, ఏనుగుగా జన్మించిన మహారాజుకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తనను ఆర్తితో శరణు వేడిన వారిని భగవంతుడు క్షణమైన ఆలస్యం చెయ్యకుండా రక్షిస్తాడనే సందేశాన్ని గజేంద్ర మోక్షం మనకందిస్తున్నది. మహాభారత యుద్ధం చివర్లో మరణ భయంతో దుర్యోధనుడు సరస్సులో జలస్తంభన చేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు తమ 5గురిలో ఎవరో ఒకరితో ద్వంద్వ యుద్ధం చేయడానికి దుర్యోధనుణ్ణి పిలుస్తారు. అప్పుడు భీముడితో గదాయుద్ధం చేస్తానంటాడు దుర్యోధనుడు. ఆ యుద్ధంలో కృష్ణుడి సంజ్ఞను అనుసరించి దుర్యోధనుడి తొడపై భీముడు గదతో మోది తొడలు విరగ్గొట్టి సంహరిస్తాడు. నారాయణ నారాయణ. మానవులారా, ఈ లోకం చూడండి, ఎంత అందంగా సందడిగా ఉందో. ఇదే ఇంద్రలోకం. అదేనండి, అమృతం తాగి అమరత్వం పొందిన దేవతలుండే దేవలోకం. కోరిన వరాలిచ్చే కల్పవృక్షం, తెల్లని ఐరావతం ఉండేది కూడా ఇక్కడే. ఇక్కడ రోజు జరిగే సభకు దేవేంద్రుడు అధ్యక్షత వహిస్తాడు.
దేవతల గురువు బృహస్పతి, అష్టదిక్పాలకులు పరిపాలనలో ఇంద్రుడికి అవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక నేను తుంబురుడు మా గానామృతంతో దేవతలనందరినీ సంగీత సాగరంలో ఓలలాడిస్తుంటాం. రంభ, ఊర్వశి లాంటి అప్సరసలు చేసే నాట్యం గురించి అయితే ఇక చెప్పక్కర్లేదండి. వాళ్ళు నాట్యం చేస్తుంటే అందరూ కళ్ళప్పగించి చూస్తుంటారు. అంత చక్కగా ఉంటుంది వారి నృత్య ప్రదర్శన. కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో తుంగభద్ర నదీ ఒడ్డున ఉన్న శృంగేరిలో శ్రీ శారదాంబాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం 14వ శతాబ్దం నాటిది. ఆదిశంకరాచార్యులు దేశాటన చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది పవిత్రమైన స్థలమని భావించి తన మొదటి పీఠాన్ని ఇక్కడే స్థాపించారు. అదే శృంగేరి శారదా పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి అమ్మవారి బంగారు విగ్రహం భక్తులకు నేత్రపర్వాన్ని కలిగిస్తుంది. శనిదేవుడు ప్రతిష్ఠించిన శివలింగమున్న మందేశ్వర ఆలయం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని మందపల్లిలో ఉంది. మందగమనం గల శని ప్రతిష్ఠించిన శివలింగం కనుక స్వామికి మందేశ్వరుడు అనే పేరొచ్చింది. పురాతన చిత్రగుప్త దేవాలయం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉంది. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చరిత్రకారుల అంచనా. 7 గుర్రాల రథం మీద నిలబడి ఉన్న అందమైన సూర్యదేవుడి విగ్రహం ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ. పేరులో ఉన్నట్టే మనం కోరుకున్నది ప్రసాదించి మనలను సంతోషపెట్టే అమ్మవారు సంతోషీమాత. ఈ కారణంగా భక్తులు సంతోషీమాత వ్రతాన్ని నిష్ఠగా చేస్తారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల క్షేత్రం నెలకొంది. సుమారు 800 సంవత్సరాల క్రితం రత్నవర్మ హెగ్గడే అనే జైన మతస్థుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అన్నప్ప అనే భక్తుడు మంగళూరు సమీపంలోని ఖాద్రి అనే ప్రాంతం నుంచి శివలింగాన్ని తెప్పించి ఇక్కడి ఆలయంలో ప్రతిష్ఠించాడు. 16వ శతాబ్దంలో ఉడిపి పీఠాధిపతి వాదిరాజస్వామి ఈ ఆలయాన్ని సందర్శించి ఈ క్షేత్రానికి ధర్మస్థల అని నామకరణ చేశాడు. జైన మతస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ ఆలయంలో హిందూ పూజారులు పూజలు చేయడం విశేషం. భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఉడిపిలో ఉంది. ఇక్కడి ఆలయంలోని బాలకృష్ణుడి విగ్రహాన్ని క్రీస్తు శకం 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు ప్రతిష్ఠించారు. బాలకృష్ణుడి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. కొందరు వ్యాపారులు మధ్వాచార్యులకు కానుకగా ఇచ్చిన గంధపు చెక్కలలో బాలకృష్ణుడి విగ్రహం బయటపడింది. దానినే మధ్వాచార్యులు ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. కిటికీ ద్వారా మాత్రమే ఇక్కడి బాలకృష్ణుడిని దర్శించుకోవాలి. మజ్జిగ చిలికే కవ్వం ధరించి స్వామివారు భక్తులకు దర్శనమివ్వడం విశేషం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం గ్రామదేవత. శత్రువులు విశాఖ రాజ్యంపై దండెత్తి వచ్చినప్పుడు విశాఖ రాజులు అమ్మవారి విగ్రహాన్ని బావిలో దాచారని చారిత్రక కథనం. ఆ క్రమంలో అమ్మవారి విగ్రహం ఎడమ చేయి విరిగిపోయిందని చెబుతారు. తరువాత ఒక భక్తురాలు తనకొచ్చిన కల ప్రకారం అమ్మవారి విగ్రహాన్ని వెలికితీసి ప్రతిష్ఠించిందని స్థానికులు చెబుతారు. పైకప్పులు తలుపులు లేని ఈ గుడిలో ఎవరైనా అమ్మవారి విగ్రహాన్ని తాకి పూజలు చేయొచ్చు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని చోళరాజైన రాజరాజ చోళుడు క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నిర్మించాడు. భారతదేశంలో అతిపెద్ద దేవాలయంగా ఖ్యాతిగాంచిన ఈ ఆలయానికి పునాదులు లేకపోవడం విశేషం. అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో బృహదీశ్వరాలయం ఒకటి. 13 అడుగుల ఎత్తైన శివలింగం ఈ ఆలయంలోని మరో విశేషం. రేపల్లి వాసులు బాలకృష్ణుడిని దైవాంశ సంభూతుడిగా ఆరాధించడం దేవేంద్రుడికి కోపం కలిగిస్తుంది. దేవాది దేవతలే నన్ను కీర్తిస్తారు, అలాంటిది నన్ను కాదని ఓ చిన్న బాలుడిని
అది కూడా మానవ మాతృడిని నాకంటే ఎక్కువగా వీరు ఆరాధించటం ఏంటని రేపల్లెపై విరుచుకుపడమని గాలి వాన దేవుళ్లను శాసిస్తాడు. దీంతో అక్కడ భారీ తుఫాను వచ్చి ఇళ్లన్నీ నేలమట్టమవుతాయి. రేపల్లెలోని జీవులన్నీ ప్రాణభయంతో చిన్ని కృష్ణుడిని శరణు వేడుతారు. అప్పుడు గోవర్ధనగిరి అనే పర్వతాన్ని తన చిటికిన వేలుపై అవలీలగా ఎత్తిన కృష్ణుడు రేపల్లె వాసులందర్నీ కాపాడుతాడు. 7 సంవత్సరాల వయసున్న కృష్ణుడు 7 రోజుల పాటు పర్వతాన్ని అలాగే ఎత్తి పట్టుకొని సకల ప్రాణులను కాపాడుతాడు. దీంతో ఇంద్రుడి అహంకారం అణిగింది. అధికార గర్వంతో దైవాంశను గుర్తించలేనివాడు అవమానం పాలుగాక తప్పదని ఈ ఘటన రుజువు చేస్తుంది. వేద పురుషులు ఇక్కడ సతులతో కొలువై ఉన్నారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం ఈ 4 వేదాలకు దేవతారూపాలున్నాయి. గోపికా వస్త్రాపహరణం. కృష్ణుడి చిలిపితనాన్ని చూడండి. కాత్యాయని వ్రతమాచరించే యువతులు వ్రతం చేస్తున్నామనే సంగతి మరిచి నగ్నంగా నదిలో దిగేసరికి వారి వస్త్రాలు అపహరించాడు. గోపికల్లోని అహంకారాన్ని తొలగించి తనలో వారు భగవంతుడిని దర్శించడానికే కృష్ణుడు ఈ పని చేశాడు. సప్త ఋషుల్లో వశిష్ఠుడు ఒకరు. పతివ్రత అయిన అరుంధతి ఈయన సతీమణి. సరస్వతీ నది ఒడ్డున ఉండే వశిష్ఠుడి ఆశ్రమంలో 10,000 మంది శిష్యులు విద్యనభ్యసించేవారు. శ్రీరాముడు కూడా ఈ ఆశ్రమంలోనే చదువుకున్నాడు. సువర్ణ సీత. ఈ కథ మీరు వినే ఉంటారు. అదే ఇది. పూజలు, వ్రతాలు, నోములు, యాగాలు వంటివి దంపతులు మాత్రమే చేయాలి. సతీ సమేతంగానే చేయాల్సిన అశ్వమేధ యాగంలో సీత అడవుల్లో ఉన్నందున రాముడు బంగారు సీత విగ్రహాన్ని పక్కన పెట్టుకుని అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న గోవిందరాజస్వామి తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలచి అలసిపోయి తిరుమల కొండ కింద తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. శేషసాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడి మూల విగ్రహం మట్టితో చేసినందుకు అభిషేకం చెయ్యరు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లాలోని తిరుమలలో ఉంది. విష్ణుమూర్తి కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వరుడు వెంకటాద్రిపై స్వయంభువుగా వెలిశాడని భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఆలయంలోని ఆనంద మండపాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన దేవుడిగా చరిత్ర సృష్టించిన శ్రీ వెంకటేశ్వరుడికి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వైభవంగా పూజలు జరుగుతాయి. శ్రీ పద్మావతీదేవి స్వయంభువుగా వెలసిన ఆలయం చిత్తూరు జిల్లా తిరుచానూరులో ఉంది. వైకుంఠనాథుడి దర్శనం ఆలస్యమవడంతో భృగు మహర్షి కోపించి విష్ణుమూర్తి వక్షస్థలంపై కాలితో తన్నాడు. అక్కడ నివసించే లక్ష్మీదేవి దీనికి కోపించి పాతాళానికి వెళుతుంది. భార్యావియోగం భరించలేక విష్ణుమూర్తి భూలోకం వచ్చి తపస్సు చేస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నురాలై పద్మ సరోవరంలో బంగారు పువ్వులో ప్రత్యక్షమై స్వామివారిని వరించింది. విష్ణుమూర్తి వరాహ నరసింహస్వామి రూపంలో స్వయంభువుగా వెలసిన సింహాచల క్షేత్రం విశాఖపట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వయంభువు అయిన శ్రీకాళహస్తీశ్వరుడు కొలువైన వాయులింగ ఆలయం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం కొండ మీద ఉన్నది. మహానందీశ్వరుడు కామేశ్వరీదేవి కొలువైన దేవాలయం కర్నూలు జిల్లా మహానందిలో ఉంది. ఒడిషాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఏటా 3 కొత్త చక్రరథాలు తయారు చేస్తారు. అర్చకులు ఎంపిక చేసిన చెట్లను నరికి 2188 ముక్కలుగా చేస్తారు. కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో ఉన్న హొరనాడులో అన్నపూర్ణాదేవి ఆలయం ఉన్నది. అగస్త్య మహాముని విజ్ఞప్తి మేరకు
పార్వతీదేవి ఇక్కడ అన్నపూర్ణాదేవిగా వెలిసింది. ఆచార్య నాగార్జునుడు బౌద్ధ ధర్మతత్వవేత్త. మహాయాన బౌద్ధ మతంలో మాధ్యమిక సూత్రాలను రచించాడు. మహాయానాన్ని వ్యాప్తి చేశాడు. నలంద విశ్వవిద్యాలయంలో బోధించాడు. ఈయనను రెండవ బుద్ధుడు అంటారు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉంది. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. పూర్వం నమూచి అనే రాక్షసుణ్ణి సంహరించి దేవతలను కాపాడిన ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని శాంతపరచడానికి కొండ మీద ఉన్న విగ్రహం నోట్లోకి భక్తులు పానకం పోస్తుంటారు. తిరుపతి సమీపంలో ఉన్న కాణిపాక క్షేత్రంలో వినాయకుడు స్వయంభువుగా వెలిశాడు. పూర్వం దివ్యాంగులైన ముగ్గురు సోదరులు వ్యవసాయ బావిలో నీళ్లైపోవడంతో దానిని మరింతగా తవ్వారు. కొంతసేపటికి వారి గడ్డపార ఒక నల్లని రాయికి తగిలి రక్తం కారింది. తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం ప్రముఖ వైష్ణవ క్షేత్రం. పూర్వం మేరు పర్వతం మేనకల రెండో కుమారుడైన రత్నకుమారుడు తపస్సు చేసి విష్ణుమూర్తిని మెప్పించాడు. శ్రీ రమా సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామిగా రత్నాచల కొండంపై వెలుస్తానని స్వామి రత్నకుడికి వరమిచ్చాడు. కనకదుర్గ దేవాలయం కృష్ణా జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్నది. పూర్వం రాక్షసుల నుంచి కాపాడమని ఇంద్రకీలుడు అనే మహర్షి దుర్గాదేవిని స్తుతిస్తూ తపస్సు చేశాడు. అతడి భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. రాక్షస సంహారం చేసి ఇంద్రకీలుడిని కాపాడారు. అనంతరం అక్కడే కొండగా మారి ఇంద్రకీలుడిపై కనకదుర్గగా వెలిసి అతడి అభీష్టాన్ని నెరవేర్చారు. కృష్ణా జిల్లా నెమలిలో ఉన్న మందిరంలో వేణుగోపాల స్వామి ముగ్ధమోహన సౌందర్యమూర్తిగా దర్శనమిస్తాడు. మానవులారా, ఇదే యమలోకం. ఈ లోకానికి అధిపతి యమధర్మరాజు. ఆయన మంత్రి చిత్రగుప్తుడు. మనుషులు చేసిన పాపాలను ఈ చిత్రగుప్తుడు నిష్పక్షపాతంగా తన చిట్టాలో నమోదు చేస్తాడు. ఈ లోకంలో ఉన్న నరకంలో అంధకూపం, క్రిమి భోజనం, వైతరణి ఇలా 28 రకాల శిక్షలు విధిస్తారు. యమలోకపు శిక్షాస్మృతిని అనుసరించి శిక్షలు అమలు చేస్తారు. పాపం చేసిన వాడు ధనికుడైనా పేదవాడైనా ఇక్కడ ఒకేలా చూస్తారు. తగిన శిక్ష అనుభవించిన తర్వాతే పాపులు పరిశుద్ధులవుతారు. ఈ విశ్వంలో అందరినీ సమానంగా చూసే సెక్యులరిజం ఉన్న లోకం ఏదంటే అది యమలోకమే. మానవులారా, ఇదే కైలాసం. ఆది దంపతులు నివసించే ఈ వెండి కొండల్లో నిత్యం ఓంకారనాదం ప్రతిధ్వనిస్తుంటుంది. ప్రమదగణాలు భోలాశంకరుని స్తుతిస్తుంటాయి. ఇదిగో ఇక్కడ చూసారా, శివుడి ఆత్మలింగం కోసం రావణుడు ఘోర తపస్సు చేసి చివరికి కైలాసాన్నే ఇలా తన 10 తలల మీదికెత్తుకున్నాడు. ఆ తర్వాత శివుడు కూడా రావణుడి భక్తికి మెచ్చి అతడికి ఆత్మలింగం ప్రసాదించాడు.